హాయ్ గైస్, నేను మహేందర్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన కాల్స్ చూద్దాము. సో ఇవి గైస్, నేను ఫినాన్స్ నిఫ్టీ అయితే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత బై చేయమని చెప్పాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే మీరైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పాను. సో అలానే మనం కనుక బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడైతే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇన్ కేస్ ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం 270 పాయింట్స్ గైస్. ఇక్కడ నుంచి అయితే 270 పాయింట్స్ అయితే మనం బుక్ చేసి ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో చూసినట్లయితే ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను. ఈ 47,520 అనే లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత అయితే మీరు మీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పాను. సో అలా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినా సరే మీరు 150 పాయింట్స్ 200 పాయింట్స్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండొచ్చు. సింపుల్గా అసలు స్టాప్ లాస్ కూడా లేకుండా వితిన్ 3 క్యాండిల్స్లోనే మీరు 15 మినిట్స్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండొచ్చు 200 పాయింట్స్. అండ్ గైస్, మనం కనుక ఫినాన్స్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పాను ప్రీమియం గ్రూప్ వాళ్ళకి. సో ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే 100 పాయింట్స్ గైస్. దాని తర్వాత మార్కెట్ అయితే ఫాల్ అయింది, కొంచెం ఫాల్ అయ్యి దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ బ్రేక్ ఇచ్చింది గైస్. ఇక్కడ మనకి నెక్ లైన్ ఉందన్నమాట. ఈ నెక్ లైన్ అంటే డబల్ టాప్ ప్యాటర్న్ అనమాట. ఈ డబల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఫాల్ అయిన తర్వాత రీటెస్ట్ తీసుకుంది. మనం ఎక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినా సరే రీటెస్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ 70-80 పాయింట్స్ గైస్. 80 పాయింట్స్ అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టార్గెట్స్ అండ్ ఇలాంటి అనాలిసిస్ కనుక మీకు కావాలి అనుకుంటే మాత్రం అర్జెంట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి గైస్. డెమో ఛానల్లో ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 47,580 దగ్గర ఉంది. మనం ఫస్ట్ తీసుకోవాల్సిన లెవెల్ వచ్చేసి 47,735 గైస్. ఇది రెసిస్టెన్స్గా ఎందుకు తీసుకున్నానంటే ప్రజెంట్ మార్కెట్ అయితే గ్యాప్లో ఉంది. ఈ 48,000 దగ్గర నుంచి 47,200 అనేది గ్యాప్ అన్నమాట గైస్. సో అందుకని చెప్పి మనము ప్రజెంట్ గ్యాప్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఉంది. 48,000 వరకు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా వ్యూ అయితే ఎప్పుడు కాల్ సైడ్ ఉంటుంది గైస్, ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని అనుకుంటున్నాను. సో 47,735 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకున్నాను. ఈ 47,735 లెవెల్ని బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయిందంటే నేను కాల్ సైడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. లేదు అంటే ప్రైస్ యాక్షన్ కనుక ఇలాంటి ప్రైస్ యాక్షన్ కనుక ఏమన్నా దొరికిందంటే అప్పుడైనా నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మిడిల్ మార్కెట్లో ఇలాంటి ప్రైస్ యాక్షన్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. నాతో పాటు మీరు కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడైతే మనం సపోర్ట్ లెవెల్ తీసుకుంటాం. ఈ సపోర్ట్ లెవెల్ 47,423 దగ్గర అయితే తీసుకోండి. మార్కెట్ ఆ రెండింటి మధ్యలో ఉంది కదా ప్రజెంట్. రేపు మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అయితే ఈ 47,528 ఈ గ్యాప్లో కనుక ఓపెన్ అయిందంటే మార్కెట్ కన్సలిడేట్ అయ్యే అవకాశం ఉంది గైస్. మీరు అది కూడా చూసుకోవాలి. కన్సలిడేట్ అయ్యే అవకాశం ఉంది. మధ్యలో ఏమన్నా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందంటే స్ట్రాటజీస్ ఏమైనా అప్లై అయినాయి అంటే మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. నా వ్యూ అయితే మాత్రం 47,735 లెవెల్ని బ్రేక్ చేసిందంటే అప్ సైడ్ మూవ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. లేదంటే 47,423 అనే లెవెల్ని బ్రేక్ చేసిందంటే పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఈ మధ్యలో కనుక ఏదైనా ప్రైస్ యాక్షన్ అప్లై అయినా లేదంటే ఆర్డర్ బ్లాక్, సప్లై, డిమాండ్ ఏది అప్లై అయినా సరే నేనైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి స్మాల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటాను. దగ్గర ఒక 40-50 పాయింట్స్ అయితే నేను బుక్ చేసుకునే అవకాశం ఉంది. మీరు కూడా ఇలాంటి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే గైస్, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అయితే అర్థమైంది కదా. 47,735 అండ్ 47,423 ఈ 2 లెవెల్స్ని డ్రా చేసుకోండి. మనం నిఫ్టీలో కూడా చూసుకుంటే మాత్రం సో మనకి నిఫ్టీలో వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్ 22,464 అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఈ రోజులో తీసుకుందాం. మనము ఈ రోజులో వచ్చేసి 22,269 ఈ 2 లెవెల్స్ని అయితే తీసుకోండి. 22,464 అండ్ 22,269 ఈ జోన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ప్రైస్ యాక్షన్ని చూసి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఆర్డర్ బ్లాక్స్, సప్లై జోన్, డిమాండ్ జోన్, ఇంబ్యాలెన్స్ ఇవన్నీ చూసుకొని మీరైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. లేదు నాకు అంత ఓపిక లేదనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే గైస్, మనకైతే సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తెలిసిపోయింది కదా. అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో అయితే ఖచ్చితంగా యూట్యూబ్లోనే పెడతాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్. బై బై.